రానున్న ఎన్నికల్లో వైసీపీ పొత్తు పెట్టుకోబోతుందా? అలియన్స్ ఉంటేనే అధికారం వస్తుందనే భావనకు ఫ్యాను పార్టీ లీడర్లు వచ్చారా? జగన్ ముందు సైతం పొత్తుల ప్రస్తావన తీసుకువచ్చారా? పార్టీ లీడర్ల ప్రపోజల్పై జగన్ ఏమన్నారు? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీతో జగన్ కలిసి వెళ్తారు? ఒంటరి పోరాటాన్ని నమ్ముకున్న జగన్, తెరచాటు ప్రయత్నాలు చేసిన జగన్, అధికార పార్టీ ఎత్తులకు జగన్ పై ఎత్తులు, పొత్తులపై జగన్కు సీనియర్ల సలహాలు, పొత్తుల విషయాన్ని తనకు వదిలేయాలన్న జగన్. ఏపీలో ఒంటరి పోరాటానికి అలవాటు పడిన పార్టీగా వైసీపీకి పేరుంది. ఎంత భీకర సమరం జరిగినా తాము ఒంటరిగానే ముందుకు సాగుతామని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లోనే తేల్చి చెప్పారు. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, 2014 ఎన్నికల్లో కూడా కనిపించింది. వాస్తవానికి 2014, 2024 ఎన్నికలు వైసీపీకి క్రూషియల్. ఎందుకంటే ఆ పార్టీ విజయాన్ని శాసించింది ఆ ఎన్నికలే. పైగా రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీలు పొత్తులు పెట్టుకున్నది కూడా ఆ ఎన్నికల్లోనే. అయితే ఆ పొత్తులు జగన్ లైట్గా తీసుకున్నారు. సింహం సింగిల్గానే వస్తుందని ఆయన ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు, ఆయా పార్టీలు కూడా పొత్తులు పెట్టుకోకుండా తెరచాటున ప్రయత్నాలు కూడా చేశారు జగన్. కానీ ప్రచారం ఫలించలేదు. ఆ 3 పార్టీలు కలిసి ఉన్నాయి అంటే పొత్తులు పెట్టుకున్న ప్రతిసారి జగన్ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు జగన్ వ్యూహం మార్చినట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎత్తులు పై ఎత్తులు వేయాలన్నది కేతిరెడ్డి వంటి యువ నాయకులతో పాటుగా బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా అంతర్గత సమావేశాల్లో సూచిస్తున్నారు. ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఈ విషయాన్ని అడిగారట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా అని నేరుగా జగన్ను ఆమె ప్రశ్నించారు. అయితే దీనిపై జగన్ నర్మగర్భంగా స్పందించారని తెలుస్తోంది. పొత్తుల విషయం తనకు వదిలేయండి, మనం ఎప్పుడైనా పొత్తులు పెట్టుకున్నామా అని ప్రశ్నిస్తూనే ఇంకా ఎన్నికలకు సమయం ఉందని, అప్పుడు చూద్దామని జగన్ చెప్పుకొచ్చారట. కానీ మెజార్టీ నాయకుల్లో మాత్రం పొత్తు పెట్టుకుంటే తప్ప అనే మాట వినిపించింది. పొత్తు తప్పు కాదు, నేరం అంతకన్నా కాదు అని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు. అలాగే బొత్స కూడా రాజకీయాల్లో కలిసి వెళ్తే తప్పేంటి అని ప్రశ్నించారు. అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిని ఇప్పటి వరకు విమర్శించిన మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాము కూడా మారాల్సిన అవసరం ఉందన్నది వీరు చెబుతున్నమాట. ఒకవేళ ఇదే నిజమైతే వైసీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏంటనేది చూడాలి.